రాయి దాడి కేసులో మరో సంచలనమైనటువంటి వార్త బయటకు వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డిపై అసలు రాయి దాడి చేయించింది జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తులు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు మనుషుల్ని సమకూర్చుకుంది, రాయి వాళ్ళకి ఇచ్చి పంపించింది కూడా జగన్మోహన్ రెడ్డితో నిత్యం టచ్లో ఉండేటువంటి వ్యక్తులు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ ఎవరా వ్యక్తి, ఎందుకు చేయించాడు, ఎవరితో చేయించాడు అనేటువంటిది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసులో వడ్డెర కాలనీకి సంబంధించినటువంటి సతీష్ని అరెస్ట్ చేశారు. అదేవిధంగా దుర్గారావు గారిని అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరిని ఎక్కడ పెట్టారో చెప్పకుండా తిప్పారు. అయితే మొత్తానికి సతీష్ని అయితే రిమాండ్కి పంపించారు. కానీ దుర్గారావుని ఈరోజు ఉదయం అతని ఇంటి దగ్గర పోలీసులే వదిలివేసి వెళ్ళారు. 4 రోజులుగా అతన్ని సిసిఎస్ పోలీస్ స్టేషన్లో, మైలవరం పోలీస్ స్టేషన్లో ఇష్టారీతిని తిప్పి తెలుగుదేశం నాయకులే ఇది చేపించారు, బోండా ఉమా చేపించాడు అనేటువంటి స్టేట్మెంట్ను ఇవ్వాలంటూ అతన్ని బెదిరించి భయపెట్టి నానా రకాలుగా ప్రయత్నించినప్పటికీ వాళ్ళ దగ్గర ఇటువంటి ఆధారం లేకపోవడం, ఇతను వాళ్ళకి లొంగకపోవడంతో ఏమీ పీకలేనటువంటి నేపథ్యంలో అతన్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు రాయి ఎవడేశాడు, ఎవడు ఏపించాడో, సతీష్ అనేటువంటి వ్యక్తి మైనర్. నిజంగా అతనికి ఏం అవసరం ఉందండి, వీళ్ళు ₹250 ఇస్తామని చెప్పి అక్కడికి తీసుకెళ్లి వడ్డెర కాలనీ వాసులకు డబ్బులు ఎగ్గొట్టింది కాక ఒక బీసీలు అని చెప్పి వాళ్ళని బలి చేస్తూ ఉన్నారు. గతంలో కోడికత్తి పేరిట ఎస్సీ సోదరుడు కోడికత్తి షీర్ని బలి చేశారు. ఇప్పుడు బీసీ రాయిదాడి పేరిట ఇప్పుడు సతీష్ని బలి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అత్యంత నీచంగా. అయితే ఎవరైతే దుర్గారావు బయటకు వచ్చాడో అతను నేరుగా చెప్పడం జరిగింది. తెలుగుదేశం నేతల పేర్లు చెప్పు, బోండావా పేరు చెప్పు అని చెప్పి నన్ను భయపెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఈ నీచ నికృష్ట జగన్మోహన్ రెడ్డి బానిస పోలీసులు అని చెప్పడం జరిగింది. సిగ్గుడక్కర్లా, ఎగ్గుడక్కర్లా. చంద్రబాబు నాయుడు గారి పైన రాయిదాడి జరిగితే అదేమో భావ ప్రకటన స్వేచ్ఛని సిగ్గు ఎగ్గు వదిలేసినటువంటి మీ డీజీపీ సవంగమన్న ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి మీద జరిగితేనేమో అది ప్రాణాలు తీయటానికి చేసినటువంటి హత్యాయత్నం. ఏం సిగ్గులేని బతుకులేవు. ఇటువంటి బతుకులు ఎందుకు బతకాలి? ఉన్నత ఉద్యోగాలు చేస్తూ ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతం తీసుకుంటూ సిగ్గు ఎగ్గు వదిలేసి ప్రజలు మొహాలు వస్తారనేటువంటి ఆలోచన కూడా మానేసి, సరే మొత్తానికి ఇప్పుడు ఎంతకు ఎవడు రాయిదాడి చేయించాడు, దీని స్కెచ్, దీని ప్లాను, దీని వ్యవహారం మొత్తం అయిపోయాకట్టుగా దాని వెనక, దీని ఇంప్లిమెంటేషన్ వెనక మొత్తం అవినాష్ రెడ్డి ఉన్నట్టుగా ఇవాళ మార్కెట్లో సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. ఏదైతే బాబాయిని వేసేసేటువంటి కేసులో పెద్దగా ఏదన్నా చేయాలని ఐపాక్ సభ్యులు చెప్పినట్టుగా దాన్ని ఇంప్లిమెంట్ చేసింది అవినాష్ రెడ్డి అయినట్టుగా ఈ సింపతి యాంగిల్లో భాగంగా వాళ్ళు చంపుకొని గొడ్డలతో నరికి 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 మళ్ళీ నరికి అంటే 7 సార్లు నరికారండి గొడ్డలతో బాబాయిని, మనిషిని, వాళ్ళ బాబాయిని గొడ్డలతో నరికి దాన్ని చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేసినటువంటి నీచ నికృష్ట దౌర్భాగ్యపు పరిపాలకుడు ఇవాళ స్వయంగా తన మీద తానే రాయి దాడి చేయించుకొని కోడికత్తి డ్రామాలాగా సరే ప్రజల్లో చులకనయ్యాడు, సీప్ అయ్యాడు, డెడ్ సీప్ అయ్యాడు, ఏంద్రా ఈ చిల్లర బతుకని అనిపించుకున్నాడు. అది వేరే విషయం. అంటే 45 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానన్నటువంటి ఇవ్వకపోవడం వల్ల మహిళలు రాయి దాడి చేసి ఉండొచ్చు, మద్యపాన నిషేధం చేస్తానని చేయకపోవడం వల్ల మహిళలు రాయి దాడి చేసి ఉండొచ్చు, డిఎస్సి ఇస్తానని చెప్పి ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఇవ్వకపోవడం వల్ల యువత దాడి చేసి ఉండొచ్చు, ఎస్సీ ఎస్టీలకు పథకాలు కట్ చేసినందుకు వాళ్ళు దాడి చేసి ఉండొచ్చు, మైనార్టీలకు అన్యాయం చేసినందుకు వాళ్ళు దాడి చేసి ఉండొచ్చు, లేదా రైతులకి ఇచ్చినటువంటి హామీలు తప్పినందుకు వాళ్ళు దాడి చేసి ఉండొచ్చు, ఉద్యోగులకి సిపిఎస్ రద్దు చేస్తానని చేయనందుకు వాళ్ళు రాయి దాడి చేసి ఉండొచ్చు, గతుకుల రోడ్ల వల్ల ఇబ్బంది పడినటువంటి కుటుంబ సభ్యులు ఎవరన్నా రాయి దాడి చేసి ఉండొచ్చు అనేటువంటి వార్తలు వస్తున్నప్పటికీ ప్రముఖంగా వీళ్ళ బతుకు, వీళ్ళ చరిత్ర, వీళ్ళ గతం చూసిన తర్వాత వాళ్ళ మీద వాళ్ళే రాయి దాడి చేయించుకున్నారు. దీనికి మనసుల్లో పురమాయించింది పులివెందుల నుంచి, చుట్టుపక్కల నుంచి అవినాష్ రెడ్డి అనేటువంటి టాక్ వస్తుంది. ఎందుకంటే అవినాష్ రెడ్డిని ఏదైతే బాబాయిని వేసేసినటువంటి కేసులు, వివేకానంద రెడ్డి గారి కేసులో అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు వెళితే కర్నూలులో ఉన్నటువంటి ఆసుపత్రిలో వాళ్ళ అమ్మగారిని పెట్టి ఆవిడకి ఆరోగ్యం బాగాలేదని డ్రామా వేసి ఆసుపత్రి చుట్టూ వేలాది మంది వైసీపీ గోండాలను పెట్టి శాంతి భద్రతల సమస్య సృష్టించి అరెస్టు కాకుండా తప్పించుకున్నటువంటి నీచ నికృష్ట చరిత్ర అవినాష్ రెడ్డిది కూడా మామూలు విషయం కాదు. ఇవాళ కూడా సునీతారెడ్డి గారు, షర్మిలాగారెడ్డి గారు కడపలో పులివెందుల్లో ప్రచారం చేస్తూ ఉంటే వివేకా గారిని చంపినటువంటి హంతకుడికి మద్దతు ఇస్తారా, వివేకా కుమార్తెకు మద్దతు ఇస్తారా అని మాట్లాడుతుంటే ఇవాళ, లేదా రాజశేఖర రెడ్డి కుమార్తెకు మద్దతు ఇస్తారని మాట్లాడుతుంటే వాళ్ళకి నష్టం కాబట్టి ఘోరంగా ఓడిపోతారు కాబట్టి ఆ భయంతో, టెన్షన్తో, ఆందోళనతో కోర్టుకు పోయి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. గ్యాగ్ ఆర్డర్ ఏంటంటే ఈ కేసు గురించి మాట్లాడకూడదంట. ఎరా మీరేమో వేసేయచ్చు, మీరేమో ఇతరుల మీద ఇష్టం వచ్చినటువంటి అసత్య ఆరోపణలు చేయొచ్చు, కానీ వాస్తవంగా మీరు చేసినటువంటి తప్పుడు పనులను ప్రశ్నించకూడదా? సరే మొత్తానికి ఈ దాడి వెనక స్కెచ్ వచ్చేసి అయిపోయాకదని దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగా అవినాష్ రెడ్డి మనుషులను పురమాయించాడు అనేటువంటి వార్తలు వల్ల సోషల్ మీడియాలో విస్తృతంగా వస్తున్నాయి. ఇది అవినాష్ రెడ్డి చేశాడా, ఇంకెవరన్నా పెద్ద తలకాయ చేశారా, దీని వెనక ఎవరున్నారు అనేటువంటిది పోలీసులు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు
ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి సిగ్గు లేకుండా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రతిపక్షాలను వేధించేటువంటి ఈ దిగ్గుమాలినటువంటి పనులేంటి? రేపు ప్రభుత్వం మారితే మిమ్మల్ని వదిలిపెడతారనుకుంటున్నారా? ఊరికే మీరు చేసినటువంటి తప్పుడు పనులకి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ? దయచేసి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఓడిపోతున్నాడు, ఓడిపోయాక అతను పారిపోతాడు. అతని తప్పుడు పనులకు సహకరించినటువంటి పాపానికి అనేక మంది వాళ్ళ జీవితాలు బుగ్గిపాలు చేసుకునేటువంటి పరిస్థితి వస్తుందనేది ఇవాళ పోలీసులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి దాడి ప్రజలు చేసింది కాదు, జగన్మోహన్ రెడ్డి స్కెచ్ చేసుకొని దాడి చేయించుకున్నాడు అని అందరూ అనుకుంటున్నారు.